బిగ్ బాస్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఇక హౌస్లో ప్రస్తుతం ఒకసారి చూసినట్లయితే గార్డెన్ ఏరియాలో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ నిల్చోబెట్టి బిగ్ బాస్ మంచి మోటివేషన్ చేస్తున్నాడనే చెప్పాలి. ముఖ్యంగా మన ఫ్యామిలీ మెంబర్స్ మనకి దగ్గరగా ఉంటే ఆనందం వేరు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగా సుమన్ శెట్టి అయితే కన్నీళ్లు పెట్టుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని తలుచుకొని. ఇక తనుజ కోసం బిగ్ బాస్ అదిరిపోయే సర్ప్రైజ్ని ప్లాన్ చేసి కన్ఫెక్షన్ రూమ్లో వాళ్ళ పాపని అంటే వాళ్ళ అక్క వాళ్ళ పాపని ఉంచడంతో తనుజ కన్ఫెక్షన్ రూమ్కి వెళ్ళడం వల్ల అక్క వాళ్ళ పాపని చూడడం, ముద్దాడడం, హౌస్లో తీసుకురావడం, కంటెస్టెంట్స్ అందరికీ పరిచయం చేయడం చక్కచక్క అయిపోయిందనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా తనుజ ఎంతగానో ఎదురు చూస్తున్న వాళ్ళ సెకండ్ సిస్టర్ అయితే గనక మొత్తానికి మెయిన్ గేట్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఇక తనుజ వాళ్ళ సిస్టర్ అనుజని చూసి ఆనంద బాష్పాలు కురిపించిందనే చెప్పాలి. సో మొత్తానికి వీళ్ళిద్దరు కూడా కాసేపు బెడ్రూమ్లో మాట్లాడుకుంటున్నారు. సో వాళ్ళ సిస్టర్ అనుజ చెప్తుంది, మరికొన్ని రోజుల్లో నా పెళ్ళి, సో నువ్వు లేకపోవడం అనేది నాకు చాలా బాధాకరంగా ఉంది. అయినప్పటికీ కూడా కొన్ని మనం ఏం చెయ్యలేం కాబట్టి సో మమ్మీ అయితే ఒకవైపు వారి పనులన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూస్తుంది. సో నువ్వైతే మిస్ అవ్వద్దు అంటూ వాళ్ళ సిస్టర్ తనుజకి చెప్తుంది అనుజ. ఇక ఇందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్లోనే మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు తనుజ వాళ్ళ సిస్టర్ కోసం బిగ్ బాస్. ఇక ఎలాగో తనుజ పెళ్లికి వెళ్ళడానికి వీలు లేదు కాబట్టి వాళ్ళ చెల్లిని బిగ్ బాస్ హౌస్లోనే పెళ్లి కూతురును చేసి మురిసిపోయింది తనుజ. దీంతో పాటు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తనుజని అంత సంతోషంగా చూస్తూ తను కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడనే చెప్పాలి. మరి మీరేమంటారు అనేది తనుజ యొక్క ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.